నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం. గురుగారు, మనకి అంటే ముఖ్యంగా ఏలినాటి సేన అనగానే చాలా మందిలో భయం ఉంటుంది గురుగారు. అసలు ఈ ఏలినాటి సేన వచ్చేస్తుందంటే అమ్మో మేము మాకు ఎలా ఉంటుంది 7.5 సంవత్సరాలని అయితే తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. మనం గతంలో వచ్చేసి కుంభరాశి గురించి తెలియజేసాం గురుగారు. సో ఇప్పుడు వచ్చేసి మీనరాశి గురించి చెప్తాం గురుగారు. ఈ మీనరాశి వారు ఇప్పుడు ఏ ఫేజ్ లో ఉన్నారు ఏలినాటి శనిలో, అలాగే వీళ్ళు ఇప్పటిదాకా ఏం చూసారు, భవిష్యత్తులో ఏం చూడబోతున్నారు, ఎలాంటి ఫలితాలు ఉన్నాయి వీళ్ళకు ఒకసారి తెలియచేయండి గురుగారు. మీనరాశి అని చూసుకున్నట్లయితే అండి, మీనరాశికి అధిపతి గురుడు అండి. ఈ గురుడి యొక్క నక్షత్రంలో ప్రధానంగా పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు ఈ మీనరాశిలోకి వస్తారు. వీళ్ళకి ఏలినాటి ప్రభావం ఏ రకంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఫస్ట్ ఫేజ్ అయిపోవడం జరిగిందండి 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాలు ఏ రకమైన విషయాలు వీళ్ళు పాటుపడ్డారు. ప్రధానంగా పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం చూసుకున్నట్లయితే కర్మ సిద్ధాంత ప్రకారం వీళ్ళకి తల్లిదండ్రుల యొక్క కర్మ చేసి యోగం కానీ, అంటే తల్లిదండ్రులు మరణించడం కానీ, లేదా ఎవరో వీళ్ళ చుట్టాలు ఎవరో మరణిస్తే వాళ్ళకి ఎవరు లేక వేలు చేత పెట్టించుకోవడం కానీ ఇలాంటివి జరిగి ఎక్కువగా ఆస్కారాలు ఫస్ట్ ఫేజ్లో జరిగాయి. అంటే ఏంటంటే వీళ్ళకి కర్మ అన్న విషయాన్ని ముందు పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వాళ్ళకి వివరించేటట్టుగా చేసింది. అది పూర్వపరమైన కర్మ, ఏ జన్మలో కర్మ అన్నది పక్కన పెడితే ఈ కర్మలు 2 రకాలుగా ఉంటాయి. పూర్వజన్మ కర్మ ఫలితం, ఈ జన్మ కర్మ ఫలితం అన్నది ఈ పాపకర్మలు మంచి కర్మలను 2 రకాలుగా విభజించడం చేసి ఈ శని భగవానుడు ఏం చేస్తాడంటే అండి, ఈ సమయంలో మంచి కర్మలు ఎవరైతే చేశారు, మంచి కర్మలు అంటే ఎవడో లేనివాడికి భోజనం పెడుతూ ఉండడం, లేదంటే ఎవడు చేయలేదు అనుకున్న వాడికి ఈ పాపకర్మల విషయంలో ఏంటంటే ఎవడో ఎక్కడో ఏదో కాలం చేస్తే వీడు దానికి సంబంధం లేని వ్యక్తి కర్మానుష్ఠానం ప్రకారం వీడు మీద వేసుకోవడం జరుగుతుంది. ఎవరండి? పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు, లేదా ఈ పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన స్త్రీ ఉన్నారు, వీళ్ళు ఉద్యోగం చేస్తాం లేదా ఎడ్యుకేషన్ స్థాయిలో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్రం 4వ వాళ్ళు వీళ్ళు ఏంటి అనుకుంటే ఆటోమేటికల్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, లేడీ ప్రాబ్లమ్స్ రావడము వచ్చి 1-2 సంవత్సరాలు ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది 2021లో వీళ్ళకి ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు సెకండ్ ఫేజ్ రన్నింగ్ అవుతుంది. 2022, 2023లో వీళ్ళకి ఎడ్యుకేషన్ ఆగిపోయి తద్వారా ఆడవాళ్ళకైతే హెల్త్ ప్రాబ్లమ్స్, మగవాడికైతే ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూషన్స్ అవి వచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టేస్తుంది ఫస్ట్ ఫేజ్లో. అదే ఉద్యోగస్తుడికైతే న్యాయం చేసాడు చేయకపోయాడని కాకుండా అపనింద వచ్చి ఉద్యోగంలో సస్పెన్షన్ అవ్వడం కానీ, లేదా ఆ పదవి నుంచి వైదొలిగించినట్టు చేయడం కానీ, లేదా ఇంక్రిమెంట్లు కట్ చేయడం కానీ ఎస్ఆర్లో ఇలాంటివి ఎక్కువ జరుగుతాయండి. పూర్వభద్ర నక్షత్రం 4వ రాశి మేన రాశి 4వ పాదంలో జన్మించిన వారికి. అదే వివాహం జరిగింది అంటే ఆడవాళ్ళకైతే ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం ఉండడం, వివాహం జరిగిన కన్యలకి పిల్లలు పుట్టకుండా ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం ఉండడం, మగవారికి అనుకున్నట్లయితే వివాహ సమస్యలు ఏర్పడడం, లేదా సంతానం యొక్క సమస్యలు ఎక్కువగా మీదకుంటూ ఉండడం, ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. లేదా తల్లి యొక్క ఆస్తి విషయంలో కోర్టుకెళ్ళి ఆస్కారాలు మిగతా అన్నదమ్ముల పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం మీద పడడం ఫస్ట్ ఫేజ్లో అండి ఇవన్నీ జరిగి. అది ఇవన్నీ ఆల్రెడీ జరిగినాయి వీళ్ళకి, జరిగిన సిచ్యువేషన్స్ చెప్తున్నారు. అవును గురుగారు. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు మీదకు పడుతూ ఉండడం, అక్కర్లేని కోర్టు సమస్యలు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక రాబోయి ఈ సెకండ్ ఫేజ్ ఏ రకంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే వీళ్ళకి అత్యద్భుతమైన సెకండ్ ఫేజ్లో కొంచెం రిలీఫ్ ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఎందువల్ల అనుకున్నట్లయితే పూర్వభద్ర నక్షత్ర జాతకుడు గురు మహర్దశలో జన్మించడం, జన్మ రాశాధిపతి గురుడు. వీళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 ఫేజ్లు 3 రకాలుగా ఆవిర్భవించడం జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో నుదురు దగ్గర నుంచి తల దగ్గర నుంచి హార్ట్ వరకు వెళ్తాడండి. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే నుదుడు తల దగ్గర నుంచి, నుదుడు కూడా కాదు తల దగ్గర నుంచి హార్ట్ వరకు వెళ్తాడు. సెకండ్ ఫేజ్ హార్ట్ దగ్గర నుంచి పిక్కల వరకు వస్తాడండి. థర్డ్ ఫేజ్ పిక్కల దగ్గర నుంచి అరికాలు బటకన వేలు వరకు పట్టుకుంటాడు. అందుకనే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నారో లేదో మన పెద్దలు కాలు కడుక్కొని లోపలికి రండి అని చెప్తూ ఉంటారు. ఎందువల్లంటే శని భగవానుడు పట్టుకుంటాడు. వాడు రోడ్డు మీద ఎక్కడ ఏం తొక్కాడో తెలియదు. అవి ఇంట్లోకి తీసుకుని వస్తాడు శని భగవానుడు అన్న ఆలోచనతో పెద్దలు మనకి కాలు కడుక్కొని రా అని చెప్పడం జరుగుతూ ఉండేది ఇది వరకు. ఇది దేని ప్రభావం? వాడు ఎక్కడో తొక్కింది
ఇక్కడ తీసుకొచ్చి నలుగురికి పంచుతాడు. ఆ శని భగవానుడి యొక్క అదృష్టాన్ని అక్కడే కడిగేయాల కాళ్ళని కడిగించేవారు. గురుగారు అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసి ఇక్కడి దాకా అంటే ఏంటి మనకి బాడీలో ఉన్న పార్ట్స్ కి హెల్త్ కి చాలా ఈ శని భగవానుడికి దగ్గర ఉన్నాయండి. ఎందువల్ల ఫస్ట్ ఫేజ్ లో చేయి లాగుతూ ఉండడం, ఓహో అలాంటివి చూస్తే నరాల బలహీనత, కంటికి సంబంధించిన రుగ్మలు, చిన్నప్పుడు చిన్న వయసులోనే కలజోడు పడిందండి అంటారు. అది శని భగవానుడి యొక్క కారణం వల్లే, అంటే ఏలినాటి శని ప్రభావం కానీ ఇవి జరుగుతూ ఉండడం వల్ల మగవారికి కానీ ఆడపిల్లలకు కానీ కంటికి సంబంధించిన రుగ్మతలు కలజోడు పడుతుంది. లేదా చూసారు లేదా కొంతమంది ఆడపిల్లలకి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అది శని భగవానుడి యొక్క ఫస్ట్ ఫేజ్ అనమాట. అది ఫస్ట్ ఫేజ్లో జుట్టు ఊడిపోవడం, కళ్ళజోడు పడుతూ ఉండడం, అక్కర్లేని యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ మధ్య వయసులో ఉన్న వాడికి, ఎందుకంటే కంటలో నోటి దగ్గర ఉంది కదా, ఈ యొక్క హృదయం వరకు కూడా ఫస్ట్ ఫేజ్లో హ్యాబిచువల్ యాక్షన్స్ అవడం, చెడు స్నేహితులు ఆవిర్భవించబడ్డం, ఇవన్నీ ఫస్ట్ ఫేజ్లో జరుగుతాయండి. సెకండ్ ఫేజ్లోకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అంటే ఉదర సంబంధమైన విషయాలు, అంటే లివరు, ఎసిడిటీ, డయాబెటిక్ సంబంధించింది, ఇవి సెకండ్ ఫేజ్లో ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. థర్డ్ ఫేజ్ చూసారో లేదో 40 ఏళ్ళు వచ్చేటప్పటికి మోచెప్పుల నొప్పులు వచ్చాయని నడవలేకపోతున్నాడు అని చెప్తాడు. లేదా అక్కడ తీసుకెళ్ళి అక్కడ వస్తువు పెట్టరా అనేటప్పటికి కూడా నేను బండి మీద వెళ్తానంటే, ఇదేంటయ్యా వీధి చివరినే కదా ఉంది, బండి ఎందుకు నడుచుకుని వెళ్ళంటే నడవలేడు. థర్డ్ ఫేజ్లో ఉన్న ఏలినాటి శని ప్రభావం 5th ఇయర్ నుంచి 7.5 years వరకు వీడికి బద్ధకం, లేజినెస్ ఇవి ఎక్కువగా పెరిగిపోతాయి. మోరోవర్ చూసుకున్నట్టయితే పూర్వభద్ర నక్షత్రం వారికి ఇప్పుడు 4వ పాదం వాళ్ళకి సెకండ్ ఫేజ్ జరుగుతుంది. ఈ సెకండ్ ఫేజ్ అనే దగ్గర నుంచి ఎక్కడి నుంచి అంటే హృదయం దగ్గర నుంచి మోచెప్పల వరకు జరుగుతూ ఉంటుందండి. ఈ సంబంధం విషయంలో పూర్వభద్ర నక్షత్రం ఆడవారైనా మగవారికైనా స్కిన్ ఎలర్జీ వచ్చే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. దీని నిమిత్తం శని భగవానుడు ఆరాధన ఈ 5th ఈ 2.5 years ఏం చేయాలంటే శని భగవానుడు ఆరాధన ఎక్కువ చేయడం కానీ, లేకపోతే నల్ల నువ్వుండలు కాకి ఆహారంగా పెట్టడం కానీ ఎవరైతే చేస్తారో ప్రతి శనివారం 5 ఉండలు మాత్రమే కాకి ఆహారంగా ఈ 2.5 సంవత్సరాలు ఎవరైతే పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు జన్మించారో వాళ్ళు చేయడం వల్ల అత్యద్భుతమైన రెమెడీ అండి. తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వరకు ఎలాగుంటుంది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్లోనే వీళ్ళకి ఆడవాళ్ళకంటే సంతానం యొక్క సమస్యలు ఏర్పడడం, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి తన పిల్లల గురించి తన తల్లి బాధపడుతూ ఉండడం ఉత్తరాభద్ర నక్షత్రం ఆడవాళ్ళు. అదే ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉన్నవారు మగవారు అయితే ఏ రకంగా ఉంటుంది, వీరు డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోవడం అండి. ఫస్ట్ ఫేజ్లో తెలుసున్న స్నేహితులకి డబ్బులు ఇచ్చి మోసం పోవడం, అది ఇంట్లో చెప్పుకోలేక నరక బాధ అనుభవించడం, లేదా ఏదో వస్తుందని పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఏ స్థలం మీదో, అది అక్కడ వాళ్ళు ఇరుక్కుపోవడం, ఆ స్థలంలో ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు జరిగి ఫస్ట్ ఫేజ్ విషయాలు చెప్తున్నాను, ఆ డబ్బులో ఇరుక్కుపోవడం, అది ఎప్పుడు వస్తాయో తెలియక రకరకాల జపాలు, హోమాలు, తర్పణాలు చేయించడం, అయినా ఫలితం లేకపోవడం, నువ్వు ఏది చేయించు నేను వెనకాల ఉన్నాను, నువ్వేం చేయిస్తున్నావో చూస్తానంటాడు. దీనికి ఏంటి అంటే దాన ధర్మాలు అని చెప్పడం జరిగిందండి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ఎక్కువ ప్రతి శనివారం చారిటీస్, అంటే కాలభైరవుడికి గోధుమలతో చేసిన ఆహారం ఎవరైతే శనివారం కాలభైరవుడు అంటే కుక్కలకి వేస్తారో, ఈ ఉత్తరాభద్ర నక్షత్రానికి ఏమవుతుందంటే అండి, ఉత్తరాభద్ర నక్షత్రానికి అధిపతి శని భగవానుడు అండి, నక్షత్రాధిపతి. ఆ నక్షత్రాధిపతితో వాళ్ళకి ఏం లేడిసని కానీ ఇలాంటి యొక్క ప్రభావాలు కానీ శని మహర్దశ కానీ కలిగినట్లయితే, అంటే వాళ్ళకి శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది. ఉదాహరణకి వీడికి 7వ సంవత్సరంలో ఏం లేడిసని వచ్చి శని మహర్దశ జరుగుతూ ఉంటుంటే ఈ 7.5 సంవత్సరాలు బాధపడడం, అక్కడ 12 సంవత్సరాలు ఉంటాడు. అది ఏర్పడి ఎప్పుడు ఏర్పడుతుంది అని చూసుకున్నట్లయితే శనిలో శుక్రాంతర్దశ జరగడం, ఈ ఏలినాటి శని జరగడం, ఈ రెండూ కలిపి విపరీతమైన తలనొప్పులు తీసుకొచ్చేసి ఆస్కారాలు ఉంటాయి విద్యాభివృద్ధిలో ఉన్న వాడికి. ఈ సెకండ్ ఫేజ్లో మీకు చెప్పడం జరిగింది హృదయం దగ్గర నుంచి పెక్కల వరకు అని. ఈ హృదయం దగ్గర నుంచి పెక్కల వరకు ఉన్న ఏవైతే మనకి శరీర భాగాలు ఉన్నాయో వాటిని బాధించే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏమిటి, రక్తహీనత జరగడం ఉత్తరాభద్ర నక్షత్రం మధ్య వయసులో ఉన్న వాళ్ళకి, లేదా కోర్టు సమస్యలు ఏర్పడడం. నేను చెప్పడం జరిగింది మగవాళ్ళకి అయితే ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేయడమో, ఫ్రెండ్ నమ్మి డబ్బులు నావి కాదని ఇంకోటి చేతి ఇప్పించడమో, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉండడం, నావి కాదని తెలుసుకున్న డబ్బులు స్ట్రక్ అయిపోతూ ఉండడం,
పిచ్చివాడి కింద స్థానాన్ని ఏర్పరిచే స్థానాన్ని ఎక్కువగా ఈ 2.5 years అదే ఏర్పరిచే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. దీని నిమిత్తం ప్రతి శనివారం 5 నల్ల నువ్వుండలు ఆహారంగా కాకికి వేయడం కానీ, లేదా కాలభైరవుడికి గోధుమలతో చేసిన బిస్కెట్లు కానీ ఏదో ఒకటి ఆహారంగా వేయడం వల్ల ఈ ఉత్తరాభద్ర నక్షత్ర జాతకుడు రాబోయే కాలం అంతా ఉజ్వల భవిష్యత్తుగా ఉంటుంది. ఇందువల్ల ఈ ఉత్తరాభద్ర నక్షత్రం మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఏ మహర్దశలు చూస్తారు? గురుగారిని చూసుకున్నట్టయితే శుక్ర మహర్దశ ఎక్కువ చూస్తాడండి. ఎప్పుడండి 44వ ఏట దగ్గర నుంచి 64వ ఏట వరకు శుక్ర మహర్దశ చేస్తాడు. కాబట్టి శుక్రుడు శని భగవానుడికి మిత్రుడి కారణంగా వాడికి మంచి రాజయోగంగా జరుగుతుంది రాబోయే 2.5 సంవత్సరాలు. ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఈ సెకండ్ ఫేజు ఈ 2026 సెప్టెంబర్ నుంచి 2028 వరకు 5 సంవత్సరాల ఫేజ్లో ఉంటాడు. ఈ 5 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ ఇంకో 2.5 సంవత్సరాలు ఉంది. అంటే వీరికి స్టార్ట్ అయ్యి 2.5 సంవత్సరాలు అయ్యింది, ఇంకా 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలు ఈ యొక్క 2028 వరకు 5 సంవత్సరాలు అవుతుంది. 2028 నుంచి మళ్ళీ 2 సంవత్సరాలు చూసుకున్నట్టయితే 2030 నవంబర్ 17వ తారీఖు తోటి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం పూర్తిగా అయిపోతుంది. ఈ ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ఈ 2వ ఫేజ్ జరిగేటప్పుడు ప్రధానంగా చిన్నపిల్లలకైతే బండి కొని ఇవ్వకండి తల్లిదండ్రులు. ఎందువల్లంటే వీళ్ళు యాక్సిడెంట్స్ ప్రోన్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. యాక్సిడెంట్ రీత్యా కాళ్ళు దెబ్బలు తగిలిన 4 నెలలు రెస్ట్ తీసుకునే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి. దీని నిమిత్తం పరిహారం కూడా చెప్పడం జరిగింది. కుక్కలకి ఆహారంగా కాలభైరవుడికి ఈ యొక్క నేను చెప్పిన గోధుమ పిండితో సంబంధించిన ఏ రకమైన ఆహారం వేసినా, బిస్కెట్లు వేసినా, గోధుమ రొట్టెలు వేసినా, లేదా చపాతీలు వేసినా, పూరీలు వండి పెట్టిన కుక్కలకు ఆహారంగా ఒక తక్కువ కాకుండా 7 చపాతీలు కానీ 7 గోధుమ రొట్టెలు కానీ 7 బిస్కెట్లు కానీ 7 అన్న సంఖ్యతో ఏది చేసినా చాలా మంచి ప్రభావితం జరుగుతూ ఉంటుంది వీరికి. తదుపరి రేవతి నక్షత్రం అండి. ఈ రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి విపరీతమైన కోపం ఎక్కువగా ఉండడం, బీపీ 180, 190 ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ 2.5 సంవత్సరాలు జరిగిపోయిన కాలం. ఉట్టు పుణ్యాన్ని భార్య మీద కోపపడుతూ ఉంటాడు, తర్వాత బాధపడుతూ ఉంటారు అనవసరంగా తిట్టామని. తర్వాత సోదరిమ్మలతో అంటే అన్నదమ్ములతో కానీ అప్పచెల్లెలతో కానీ వీళ్ళకి ఆస్తి సంబంధమైన వివాదాలు ఎక్కువగా జరుగుతాయని. జరిగిపోయిన 2.5 సంవత్సరాలు. ఎగ్జాంపుల్లో 4 అన్నదమ్ములు ఉన్నారు. ఈ 4 అన్నదమ్ముల్లో రేవతి నక్షత్ర జాతకుడు ఒకడు ఉన్నాడు. ఉన్నట్లయితే వివాదాలు ఎక్కువ జరుగుతాయి. లేదా రేవతి నక్షత్రం వాడు తండ్రి రేవతి నక్షత్రం, కొడుకు రేవతి నక్షత్రం అయితే తండ్రి డౌన్ అయిపోతాడు, కొడుకు అప్ లెవెల్లో ఉంటాడండి ఆటోమేటికల్లీ. ఈ రేవతి నక్షత్రం ఏం నడిచిన ప్రభావం ఏ రకంగా ఉంటుందంటే తండ్రిది కొడుకుది ఒకే నక్షత్రం అయితే తండ్రి డౌన్ అయిపోతాడు, కొడుకు అత్యద్భుతమైన స్థాయికి ఉంటాడు. లేదా రేవతి నక్షత్ర జాతకులు ఆడవారు ఇంట్లో ఉండి తల్లిది కూడా రేవతి నక్షత్రం అయితే తల్లి అనారోగ్యం పాలయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అమ్మాయి కండిషన్స్ అత్యద్భుతమైన స్థాయిలో ఉంటాయి. రెండో విషయం చూసుకున్నట్లయితే రేవతి నక్షత్రం వాళ్ళకి సువర్ణం అంటే బంగారం అంటే చాలా పిచ్చిగా ఉన్నట్టు ఉంటుందండి ఎక్కువ. ఎందుకంటే రాశాధిపతి గురుడు, నక్షత్రాధిపతి బుధుడు బుద్ధికారకుడు, రాశాధిపతి జ్ఞానకారకుడు. 2 కారణాల వల్ల ఈ రాశిలో మీరు రేవతి నక్షత్ర జాతకులు ఎక్కువగా డబుల్ డ్యూటీస్ చేస్తారండి. అంటే ఉద్యోగం చేస్తారు మరియు ఏదో రకమైన బిజినెస్ వాళ్ళకు ఉంటుంది. ట్రేడింగ్ అవ్వచ్చు, లేదా ఎల్ఐసి ఏజెన్సీ తీసుకోవచ్చు, లేదా షేర్ మార్కెట్లో పెట్టచ్చు, లేదా కార్లు కన్సల్టెన్సీ అంటే బాగా పిచ్చిగా ఉంటుంది, కార్లు వాటి మీద పెట్టచ్చు. ఇది చేస్తూనే వ్యవసాయ భూమి మీద పెట్టుబడి పెట్టచ్చు. రైస్ మిల్లర్ నడుపుతూ ఉంటారు ఉద్యోగం చేస్తూనే చాలామంది. ఈ రకమైన రేవతి నక్షత్ర జాతకులకి 2 ఆదాయాలు ఉండే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయండి. ఒక ఆదాయం మీద వీళ్ళు నిలబడరు. ప్రత్యేకంగా కావలిస్తే చూసుకోండి, నేను చెప్పానని కాదు, కానీ రేవతి నక్షత్రం వాళ్ళు ఒకే ఆదాయాన్ని ఇష్టపడరు. వాళ్ళు రియల్ ఎస్టేట్స్లో పెట్టడం కానీ, ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం కానీ, లేదా వడ్డీ వ్యాపారం చేయడం కానీ, రెండింటిలోనూ రాణించి జాతకం ఎవరిదంటే రేవతి నక్షత్రం వాళ్ళదండి. రెండింటిలోనూ రాణింపు జరుగుతుంది రేవతి నక్షత్ర జాతకులకి. మీరు ఉందే అని ఒక 100 మంది మళ్ళీ మీకు ప్రోగ్రామ్ అయ్యి కమెంట్స్ పెట్టేస్తారు, అది మాత్రం షూర్. 100% కరెక్ట్ అయిన అన్నది గురుగారు అని 100 మంది రేవతి నక్షత్ర జాతకులు ఎవరైతే ఒక సంపాదనతో వాళ్ళకి సంతృప్తి ఉండదు. ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, మరొక కంపెనీకి చెప్పడం కానీ, లేదా ఈ యొక్క జావా మీద చేస్తుంటే 10 మందికి వీడు కోచింగ్ ఇవ్వడం కానీ, లేదా ఈ కంపెనీలో చేస్తూ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కానీ, లేదా ఈ కంపెనీలో చేస్తే వేరే రకమైన సైడ్ బిజినెస్ చేయడం కానీ,
ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి రేవతి నక్షత్రం వాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సెకండ్ ఫేజ్లో ఈ రేవతి నక్షత్రం వారికి ఏ రకంగా ఉంటుందో అని చూసుకున్నట్లయితే మంచి అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ రేవతి నక్షత్ర జాతకుడికి 2.5 సంవత్సరాల్లో పట్టిందల్లా బంగారం అవుతుందమ్మా. ఎందువల్ల శని భగవానుడు భరణీ నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం. ఈ భరణీ నక్షత్రం 1 నుంచి 2వ పాదంలోకి వెళ్ళేటప్పటికి ఈ రేవతి నక్షత్రం వారికి అత్యద్భుతమైన భూమికి జరగడం జరుగుతుంది. ఎందువల్ల రేవతి నక్షత్ర జాతకుడు బుధ మహర్దశలో జన్మిస్తే ప్రస్తుత వర్తమాన దశ రవి మహర్దశలో, అంటే ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల వరకు ఆట ఆడేసుకున్న శని భగవానుడి వల్ల విదేశాలు పంపించడం, ఎంత గొడవలు జరుగుతున్నా సరే వీళ్ళు యూకేలో కానీ, స్కాట్లాండ్లో కానీ, ఐర్లాండ్ కానీ, ఈ 3 దేశాల్లో ఏదో దేశంలో గ్యారంటీగా వెళ్ళాలి అనే ఆశయం 2.5 సంవత్సరాలు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు నిర్విరామంగా వాళ్ళ యొక్క కృషికి ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ఇంజనీరింగ్లో సీట్ కొట్టాడు మా వాడు, 3-4 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఉద్యోగం రాలేదు అని వేచున్న ప్రతి ఒక్కడికి కూడా సాఫ్ట్వేర్లో ఉద్యోగం రావడం కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచి రాజయోగ కాలంగా చెప్పడం కానీ, అంటే ప్రమోషన్స్ రావట్లేదు అనుకున్న వారికి, తదుపరి వివాహం కానీ ఆడవారికైనా మగవారికైనా ఈ సంవత్సరము మే 24వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 19వ తారీఖు వరకు కూడా మంచి అత్యద్భుతమైన యోగ కాలంగా చెప్పడం జరిగింది. ఈ సెకండ్ ఫేజ్లో మేడం వీళ్ళకి అనుకున్న ప్రతి పని, అంటే ఉద్యోగస్తులకు ఉద్యోగం, విద్యార్థులకు ఉద్యోగం, విద్యార్థులకు విద్య, లేదా అనారోగ్యం బాలైన వాళ్ళ దగ్గర నుంచి బయటపడిపోయి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యంగా ఉంటూ ఉండడం, అంటే ఒక దారి కనిపిస్తుంది 2.5 సంవత్సరాలు వీళ్ళకి. ఈ 2.5 సంవత్సరాలు ఈ పరాభవన సంవత్సరంలో వీళ్ళు పట్టిందల్లా బంగారం అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. థర్డ్ ఫేజ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఎప్పుడు వస్తుందండి, 2030లో థర్డ్ ఫేజ్ పూర్తయిపోతుంది వీళ్ళకి. యాక్చువల్లీ 2000 ఇప్పుడు ప్రారంభమై 2.5 సంవత్సరాలు అయింది. 2022 దగ్గర నుంచి 2030 తోటి అయిపోతుంది. 2022 నుంచి 2.5 సంవత్సరాలు అంటే 2026 వరకు ఇప్పుడు ఫేజ్ అయింది. 2026 నుంచి 2028 వరకు సెకండ్ ఫేజ్ అత్యద్భుతమైన కాలం. 2028 దగ్గర నుంచి 2030 వరకు ఇతనికి పుట్టిన సంతానంలో మగవారైనా ఆడవారైనా డైవర్సులు జరగడం కానీ, ప్రత్యేకంగా రేవతి నక్షత్ర జాతకులకి పుట్టిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, మగపిల్లలకి డైవర్స్ అవ్వడం కానీ, భార్యాభర్తల మధ్య వాళ్ళ యొక్క పిల్లల్లో గొడవలు వచ్చి డైవర్స్ వరకు వెళ్ళడం కానీ, పోలీస్ గొడవలు కానీ వచ్చి ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా వీరు చేసుకోవాల్సిన జాగ్రత్త విషయాలు ఏంటంటే చాలా అత్యద్భుతం. ద్రాక్షాయణి అనే దేవత ఉంటుందండి. ఈ ద్రాక్షాయణి అనే దేవతకి ఈ యొక్క రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు 2028 వరకు 2030లో వాళ్ళు పుట్టిన పుత్ర సంతానం యందు పోలీస్ గొడవలు, మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్ ఇష్యూస్, లేదా ఆర్థిక ఇబ్బందులు, వీటిని తప్పించుకోవడానికి ఆ ద్రాక్షాయణి అనే దేవతకి చేయడం వల్ల మంచి యోగ ఫలితాలు చూస్తారు. ప్రత్యేకంగా రేవతి నక్షత్రానికి చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే వాళ్ళ మధ్య వయసులో కుజ మహర్దశ, రాహు మహర్దశ వచ్చేటప్పటికి అగ్నికారకుడు కుజుడు, రాహు వైవాహిక కారకుడు, వీటిని బంధనం చేసేవాడు. ఆ టైంకి కూడా గురుడి యొక్క సంచారం 2028కి రేవతి నక్షత్రం వాళ్ళకి అష్టమంలో సంచరిస్తూ ఉండడం, అంటే కన్యా రాశిలో అష్టమంలో గురుడు సంచరిస్తూ ఉండడం, రాహుకేతువుల బంధనం జరుగుతూ ఉండడం, ఇవి ఎక్కువగా జరుగుతాయండి. ఒక యొక్క నక్షత్రాన్ని ఆధారంగా చెప్పి ఎప్పుడు జాతకం చెప్పకూడదు. దీని యొక్క వింజువలే చూసుకున్నట్లయితే వీళ్ళు ద్రాక్షాయణి అనే దేవతని ప్రతి బుధవారం ఎందువల్లే రేవతి నక్షత్రానికి అధిపతి బుధ మహర్దశలో పడతారండి. ఈ బుధవారం ఆ దేవత అష్టోత్తరం, ద్రాక్షాయణి అష్టోత్తరం చదివి ఆవిడకి పాలల్లో తేనె నైవేద్యంగా వేసి పెట్టినట్లయితే ఈ దోషం నుంచి బయటపడే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయమ్మా. అంటే గురుగారు, ఈ దాక్షాయణి దేవత అంటే ఏ అమ్మవారి అవతారం గురుగారు? ఈ అమ్మవారిలో చండీ అమ్మవారిలో ఒక అమ్మవారండి ద్రాక్షాయణి అనే దేవత. పార్వతీదేవి ఈ అవతారాలన్నీ ఎత్తారు. ఈ ద్రాక్షాయణి అనే దేవత కంపల్సరీ ఎవరైతే థర్డ్ ఫేజ్లో అంటే 2028 నుంచి 2030 వరకు చేయవలసిన విషయం అండి. విధి ప్రకరణ ఓన్లీ రేవతి నక్షత్రం వాళ్ళకి ఇది. ఈ యొక్క దేవతారాధన చేయడం వల్ల మంచి యోగ ఫలితం అనుభవిస్తారు. ప్రత్యేకంగా పిల్లలు సంతాన సమస్యల నుంచి మీరు ఈ గొడవల నుంచి బయటపడే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా గురుగారు. మీనరాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళందరికీ కూడా ఈ ఏళ్ళనాటి శనిలో ఎలా ఉంటుందో అయితే మనం తెలుసుకున్నాము. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ అయ్యి మీకు ఏ దశల్లో ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి.